ఉక్రెయిన్ ను వారం రోజుల్లో చుట్టేస్తామంటూ 3 ఏళ్ల క్రితం యుద్ధానికి దిగిన రష్యాకు నిన్న పెద్ద దెబ్బ తగిలింది. ఈ యుద్ధం 1192వ రోజుకు చేరుకోగా ఆపరేషన్ వెబ్ పేరుతో రష్యా గడ్డ మీద నుంచే ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో రష్యాలోని 4 ఎయిర్ బేస్లు టార్గెట్ అయ్యాయి. 18 నెలలుగా ఆ ఆపరేషన్ ను వ్యూహాత్మకంగా కొనసాగించి ట్రక్కుల్లో రష్యాకు డ్రోన్లను పంపిన ఉక్రెయిన్ ఆధునిక యుద్ద తంత్రంలో తనదైన ముద్ర వేస్తూ రిమోట్ కంట్రోల్తో ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 41 రష్యా యుద్ద విమానాలను బుల్లీ డ్రోన్లు నాశనం చేశాయి. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి 700 కిలోమీటర్లు మొదలు 4000కు పైగా కిలోమీటర్ల దూరంలో ఉండే 4 ఎయిర్ బేస్లను దాడి చేసింది. వీటిల్లో బెలాయా ఎయిర్ బేస్ ఉక్రెయిన్ సరిహద్దులకు 4000కు పైగా కిలోమీటర్ల దూరంలో ఉండే ఇర్కుట్స్క్ రీజియన్లో ఉండటం గమనార్హం. రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు అంటూ పాశ్చాత్య దేశాల నుంచి అనుమతి వచ్చిన వెంటనే రష్యా అవాక్కయ్యేలా ఉక్రెయిన్ క్షిపణులతో కాకుండా ఆ దేశ గడ్డ మీద నుంచే చిన్న డ్రోన్లతో దాడులు జరపడం గమనార్హం. ఈ దాడులను ఉక్రెయిన్ అధికారిక వార్తా సంస్థ ఉక్రీ ఇన్ఫామ్తో పాటు రష్యా వార్తా సంస్థ ఏఎఫ్సి, ఆర్టీ కూడా నిర్ధారించాయి.